నుంచి మనతో పాటు ఉన్నారు. నరసింహారెడ్డి గారు, కరెక్ట్గా ఒక్కసారి నేను ఇంతకు ముందు కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నారు, ఆ తర్వాత రెవెన్యూ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు, అండ్ అగైన్ తర్వాత నేరుగా సిఎస్గా అయినప్పుడు కూడా రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్ కొనసాగుతానే ఉన్నారు. సో ఒకసారి ప్రొఫైల్ అంతా చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అండ్ ధరణి డేట్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ధరణి పోర్టల్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిన డేట్ని కూడా మెన్షన్ చేస్తాం. ఈ కనెక్షన్స్ అన్ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ధరణి పోర్టల్ 2020 అక్టోబర్ నుంచి మనకు అందుబాటులోకి వచ్చింది. కానీ 2018 నుంచే ఈ పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోయినా మనకి పాస్బుక్లు ఇచ్చినప్పుడే ధరణి పోర్టల్ని క్రియేట్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆ ఇచ్చిన పాస్బుక్లో భవిష్యత్తులో లావాదేవీలని ఈ ధరణి ద్వారా వచ్చినటువంటి పాస్బుక్ ద్వారానే ఉంటాయి అని చెప్పేసి 2018 రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ఇచ్చారు. సో మేము ఆరోపణలు చేస్తున్నటువంటి మొత్తం కూడా సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి విషయంలో వీరు వారి భార్య పేరు మీద కొన్నటువంటి భూములకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది, డిఓటీలో ఎందుకు అతను ఈ ప్రాపర్టీ కొన్నట్టు ఆధారాలు చూపించలేదు లేదా జమ చేయలేదు, 3 ఇంత నల్ల డబ్బు ఎక్కడి నుంచి ఇతనికి పోగైంది. ఎందుకనంటే సహజంగా మనం చూస్తున్నాం 2.5 లక్షలకు ఎకరం లెక్కన 25 ఎకరాలు కొన్నాడు, అంటే సుమారు 50-60 లక్షల మధ్యలో అవుతుంది. కానీ అక్కడ బహిరంగ మార్కెట్లో 50 లక్షలు ఈరోజు ధర బలుకుతున్నటువంటి భూమి 2018లో కనీసం 25 లక్షలు ఉంది అక్కడ. ఇప్పుడు మనం రైతులకు దగ్గరికి వెళ్ళి కూడా అడిగినా కూడా 20 లక్షలకు మేము ఆ రోజు భూమి అమ్మినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతుందో, అంటే 2.5 లక్షలు స్టాండ్ డ్యూటీ కట్టిండు, దానికి మాత్రమే అతను పేమెంట్ ఇచ్చిండు. దీనికి అంత బహుశా ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు. 4 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో 2 లక్షలకు ఎకరం వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కడ ఉన్నాయి, పెద్ద డిస్కషన్ కూడా అవసరం లేదు. కామన్ సెన్స్. కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉపన్యాసాలు చెప్పినా తెలంగాణలో ఏ భాగానికైనా 20 లక్షలకు 30 లక్షలకు భూమి తక్కువ లేదని చెప్పి చెప్పారు. మరి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు 2 లక్షలకు 2.5 లక్షల రూపాయలకి పేమెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి మిగతా అమౌంట్ ఏ రకంగా పే చేసిండ్రు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. మేమేమంటున్నామంటే, ఇప్పుడు ఏదైతే భూమి 25 ఎకరాలు ఉందని మనం అనుకుంటున్నామో అదే భూమికి సమీపంలోనే పక్కపక్క సర్వే నెంబర్లో ఇతనికి సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కొన్నారు 123 ఎకరాలు. ఈ 123 ఎకరాలకి సోమేష్ కుమార్ కొన్నటువంటి భూమికి ఏం సంబంధం? ఫిజికల్ పొజిషన్ అక్కడ చూస్తే ఇదంతా కూడా పెన్సింగ్ చేసి ఉంది. 150 ఎకరాలు ఒకే దగ్గర పెన్సింగ్ చేసి ఉంది. అంటే మేమేమడుగుతున్నామంటే, మొత్తం 150 ఎకరాలు కావాలని మీరు కొన్నారు, ఏ ఉద్దేశంతో కొన్నారు, వాళ్లకు మీకు సంబంధం ఏ రకమైన సంబంధం ఉంది, అది విచారణ చేస్తే తెలిసేదానికి అవకాశం ఉంది. ఇంకొకటి, బిగ్ టీవీ రిపోర్ట్ ఒక్కసారి గమనిస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో కావచ్చు, ఆ సర్వే నెంబర్లు చుట్టుపక్కల ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. క్లియర్ గా మాట్లాడుతున్న సందర్భంలో వారు ఒకటే చెప్తున్నారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తుందని చెప్పారు, ఆ కారణంగానే మేము భూములు అమ్మారు. సో ధర ఎంత ఉంది అంటే ఆ టైంలో మినిమం 20 లక్షలు ఉందని చెప్పి ఆ సరిహద్దు సర్వే నెంబర్లు ఉన్న రైతులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ అక్కడ ఉంది. అవును, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని భూములు కొని అక్కడ ఒక ప్రాజెక్టో లేకపోతే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిటో లేకపోతే ఒక ఫ్యాక్టరీనో అనౌన్స్ చేసి అమాంతంగా ఆ భూమి ధరని పెంచి ఆ రకంగా మళ్ళీ అమ్ముకోవడమో ఏదో చేద్దామనే ఒక కుట్రలో భాగంగానే ఈ భూమి కొన్నారని నేను అనుకుంటున్నాను. రెండోది, వారు చెప్తున్నది ఏంది, ప్రశాసన్ నగర్లో నేను ఇల్లు అమ్మి అక్కడ కొత్తపల్లిలో నేను భూమి కొన్నా అని చెప్పేసి ఒక వాదన తీసుకొస్తున్నాడు. ఎవరైనా ప్రశాసన్ నగర్లో ఈరోజు దాదాపు గజం 2 లక్షలు ఉంటుంది, అది మనందరూ తెలుసు. అంత విలువైనటువంటి ప్రాపర్టీని అమ్మి ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో 25 ఎకరాల భూమి ఎవరు కూడా కొనరు. అట్లా ఏదో ఒక కుట్ర కోణం ఉంటే తప్ప ఈ భూమిని కొనలేదని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, 2018లో మనకి కొత్త పాస్బుక్లు వచ్చినాయి, ధరణి పాస్బుక్లు వచ్చినాయి, తర్వాత రైతు బంధు అనేది స్టార్ట్ అయింది. 2018 నుంచి 2023 వరకు ఈ 25 ఎకరాలకి ఆ 123 ఎకరాలకి కొన్ని లక్షల రూపాయలు ఈరోజు రైతు బంధు రూపంలో ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి పరిస్థితి. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి చాలా చర్చలు జరిగినాయి. బహిరంగంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఇలాంటి రాళ్ళు రప్పలు కొని కొంతమంది రైతు బంధు పోగేసుకునే కార్యక్రమంలో కొంతమంది ఉన్నారు పెద్ద మనుషులు. మీరు వెంటనే ఈ రైతు బంధు అనేది ఇట్లాంటి సాగు చేయని భూములకి నిలుపుదల చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే మన ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా, ఒక సోమేష్ కుమార్ అనే
పర్సన్ ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న అతను 25 ఎకరాలు కొన్నాడు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక కుటుంబం 123 ఎకరాలు కొన్నది. ముగ్గురు వ్యక్తుల పేరు మీద ఆ 123 ఎకరాలు ఉంది. వాళ్ళకి కానీ సోమేష్ కుమార్ కానీ వాళ్ళు అరకగట్టింది లేదు, ట్రాక్టర్ పెట్టి దున్నింది లేదు, అక్కడ సాగు చేసింది లేదు. వాళ్ళకి రైతు బంధు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క బిగ్ టీవీ డిబేట్ సందర్భంగా తెలంగాణ ప్రజల తరపు నుంచి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి వ్యక్తులు నల్ల డబ్బు పోగేసుకొని ఇష్టారాజ్యంగా భూములు కొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూములు కొంటూ ఈ రకంగా రైతు బంధు పోగేసుకునే కార్యక్రమంలో కొన్ని కుటుంబాలు తెలంగాణలో బయలుదేరినాయి. ప్రధానంగా బీహార్కి సంబంధించినటువంటి అధికారులు, బీహార్ ప్రాంతానికి సంబంధించిన అధికారులు అవినీతి అక్రమ పనుల్లో ఎక్కువ కూడా ఇన్వాల్వ్ అయ్యి తెలంగాణలో ఉన్నటువంటి మంచి భూములు కొని ఈ రకంగా పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు నరసింహారెడ్డి గారు అసలు ధరణి పోర్టల్లో వస్తున్న డబ్బులు ఆ 25 ఎకరాలకి ఎంత వస్తుంది అనేది రైతు బంధు విషయం పక్కన పెడితే ఇప్పుడు చాలా చిన్న విషయంగా అనిపిస్తోంది. ఇప్పుడు సో ఎన్ని వేల కోట్ల అక్రమ దందా జరిగింది ఇక్కడ అనేది పోల్చుకుంటే మీరు చెప్తున్న పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింటే. బట్ నీడ్ ఆఫ్ ద చెప్తున్న పాయింట్ ఒక్క సోమేష్ కుమార్ గురించే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 50 ఎకరాలు 60 ఎకరాలు 100 ఎకరాలు కొనుక్కున్న కొన్ని కుటుంబాలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఆర్థికంగా బలపడిన కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో నల్ల డబ్బు పోగేసినటువంటి కుటుంబాలు విచ్చలవిడిగా భూముల వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ ఎందుకు రైతు బంధు ఇవ్వాలని అడుగుతా ఉన్నా. రెండోది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అంటే అతనికి ₹1,00,000 2 లక్షల పైన జీతం ఉంటుంది. ప్రభుత్వం నుంచి ట్రెజరీ ద్వారా జీతాలు వచ్చేటువంటి వ్యక్తులకి మీరు ఏ రకంగా రైతు బంధు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? గత ప్రభుత్వం అలాంటి పాలసీతో ఆ రకంగా అందరికీ కూడా రైతు బంధు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో విధానం మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా సర్వే జరిపి ఇట్లాంటి భూములన్నిటికీ కూడా రైతు బంధు నిలుపుదల చేయాలని చెప్పేసి మేము కోరుతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సాగు చేసుకున్న భూములకే ఇవ్వాలని చట్టంలో ఉంది, కానీ సాగు చేసుకున్న వాళ్ళకు కూడా ఇచ్చింది గత ప్రభుత్వం. అసెంబ్లీలో మేము చర్చ చేస్తాం దీనికి సంబంధించిందని చెప్పేసి అన్నారు. అట్లా సాగు చేయని భూములకి రైతు బంధు ఇచ్చినా వాటికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఆ చట్ట ప్రకారం అని చెప్పేసి ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం. సోమేష్ కుమార్ మీద రైతు బంధు పొందినందుకు మీరు యాక్షన్ తీసుకోవడానికి కావాల్సినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఈ రోజు ఉంది. బిగ్ టీవీ బయట పెట్టింది. మధుసూదన్ రెడ్డి గారు మేము ఈ సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పేసి పరిశీలన చేసే క్రమంలో మాకు యాచారంలో కొత్తపల్లిలో ఇవన్నీ లింకు దొరికింది. ఆ లింకు కోకాపేట దాకా బయలుదేరినటువంటి పరిస్థితి. అంటే కోకాపేట ప్రాంతంలో అపార్ట్మెంట్స్ విల్లాలు కట్టే ఒక పెద్ద కుటుంబం పోయి కొత్తపల్లిలో భూముల వ్యాపారం చేస్తుంది. ఈరోజు ఏంటంటే 2 లక్షలకే భూమి దొరుకుతుందంటే మీరు ముందు చెప్పినట్టుగా చాలా మంది కొత్తపల్లికి వెళ్ళి భూమి కొనేటువంటి పరిస్థితి వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు సోమేష్ కుమార్ అక్కడ భూమి కొన్నారు కాబట్టి ఈ కొత్తపల్లి అనే గ్రామం ఈరోజు రాష్ట్రంలో సంచలనం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి యాచార మండల్ కొత్తపల్లి ఎక్కడుందనే విషయం తెలియదు. ఇప్పుడు చాలా మంది పరిశీలిస్తారు. సోమేష్ కుమార్ అక్కడ 2 లక్షలకే భూమి కొన్నారట, మేము కూడా వెళ్తే ఏమన్నా మాకు కూడా దొరుకుతుందా అని చెప్పి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విధానం సరి చేసుకొని రైతు బంధు వేసే విషయంలో కానీ వీరు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద విచారణ చేసి ఆ భూమికి సంబంధించినటువంటి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బ్లాక్ మనీ ఎవరి ద్వారా వచ్చింది అని పరిశీలించి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి